హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ అయితే చూసే ఉంటారు కదండీ! బర్త్‌డే వ్లాగ్ అనమాట. తినొచ్చేసి మా అమ్మాయి రెండో పాప బర్త్‌డే. సో, అందుకని ఫస్ట్ టెంపుల్‌కి వెళ్ళాము. టెంపుల్ లోపల వీడియో ఎలో లేదు కాబట్టి జస్ట్ పిక్ అనేది యాడ్ చేశాను. తర్వాత స్కూల్‌కైతే వెళ్ళిపోయాము. స్కూల్‌లో డిస్ట్రిబ్యూషన్ అనేది చేసేసాము. వీళ్ళ స్కూల్‌లో ఏంటంటే చాక్లెట్స్, కేక్స్ ఎలో లేదండి. ఓన్లీ చిక్కీస్ అండ్ ఒక ప్యాక్ ఆఫ్ పెన్సిల్, ఎరేజర్, పెన్, షార్ప్‌నర. సో, అలా ప్యాకింగ్ చేయించి అవి ఇచ్చానమాట. చిక్కీ అండ్ ఆ ప్యాకింగ్. సో, అందరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. అందులో స్కూల్‌లో కూడా వీడియో ఎలో అనేది లేదు. సో, కొన్ని పిక్స్ అయితే తీసుకొనిచ్చారు ఎంతో రిక్వెస్ట్ చేస్తే. సో, ఆ పిక్స్ కూడా యాడ్ చేశాను. తినొచ్చేసి మా పాప క్లాస్ టీచరు. తన బర్త్‌డే అని రిటర్న్ గిఫ్ట్ కింద ప్లాంట్ అనేది ఇచ్చారు. సో, ఆ ప్లాంట్‌ని మేము నాటి రోజు వాటర్ పోసి ఆ ఫ్లవర్స్ అనేవి దేవుడికి పెట్టాలంట. సో, అందుకని ఇచ్చారు పాపకి. తినొచ్చేసి స్కూల్ వాచ్‌మెన్ అండి. వాచ్‌మెన్‌కి కూడా చిక్కీ ఇప్పిచ్చాను. వీళ్ళొచ్చేసి ఆయాలు స్కూల్‌లో వర్క్ చేస్తారు కదా! వాళ్ళు. సో, వాళ్ళకి కూడా 1 బై 1 ఇప్పిచ్చాను. మా పాపకి ఈ ఇయర్ థర్డ్ కంప్లీట్ అయ్యి 4 ఇయర్స్ అయితే వస్తున్నాయి. ఫోర్త్ ఇయర్‌లోకి ఎంటర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అయితే షాపింగ్ మాల్‌కైతే వెళ్ళిపోయాము. క్రిస్మస్ ఉంది కదా! సో, ఇప్పటి నుంచి అక్కడైతే డెకరేషన్ అనేది చేసేసారు. ఆల్రెడీ చేసేసారు డెకరేషన్ క్రిస్మస్ కోసం. చాలా బాగా చేశారండి. క్రిస్మస్ ట్రీ అవన్నీ ముందే పెట్టేశారు. గేమ్స్ అవి ఆడుతుందని చెప్పేసి షాపింగ్ మాల్‌కైతే వెళ్ళిపోయాము. గేమ్స్ జోన్ ఉంటుంది కదా! అక్కడికి తీసుకువెళ్ళాము. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో క్రిస్మస్ కోసం. ఇంతకీ మా పాప పేరు చెప్పలేదు కదా! వేదాంశి. అదిగోండి గేమ్స్ జోన్‌కైతే వచ్చేసాము. అదిగోండి బాల్స్. దీనిలో ఆడుకోవడం అంటే తనకి చాలా ఇష్టము. సో, అందుకని తన బర్త్‌డే రోజు తనకిష్టమైనది చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసి ఇక్కడికొచ్చాము. దానికన్నా అపోజిట్ వేరేది కూడా ఉందనమాట. ఇది కొంచెం పిల్లలు కొంచెం పెద్ద పిల్లలుంటారు గదా! మరీ చిల్డ్రన్ కాకుండా. సో, వాళ్ళకనమాట. ఫస్ట్ నేనిక్కడ కార్లు అవి ఎక్కుతాను అంటే, సరే అని అక్కడికి తీసుకెళ్ళాము. అక్కడున్న కార్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎక్కుతుంది, దిగుతుంది, ఎక్కుతుంది, దిగుతుంది. ఇదిగోండి ఇది ఇంకొక కారు. డ్రైవ్ చేసినట్టే ఫీల్ అవుతుంది. ఎక్కుతుంది, దిగుతుంది, ఎక్కుతుంది, దిగుతుంది. ఇది ఇంకొకటి. సో, అక్కడ ఇయన్నీ ఎక్కుతూ, దిగుతూ ఎంజాయ్ చేసింది బాగా. ఇది ఇంకొకటి. నెక్స్ట్ చెప్పాను గదా! బాల్స్ అని ఇక్కడికి వెళ్ళిపోయాము. ఇక్కడ 1 అవర్‌కి తీసుకుంటే తను జస్ట్ హాఫ్ అన్ అవరే ఆడింది. ఇంక తర్వాత నేను ఆడను, వెళ్ళిపోదాము, కార్స్ ఎక్కుతాను అని చెప్పి గొడవ గొడవ చేసింది. సో, ఇంకా చేసేదేముంది వాళ్ళు చెప్పినట్టు మనం వినటమే కదా! సో, అందుకని ఇక్కడ ఆడుకున్నంత సేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇందాక కార్లవి చూపిచ్చాను కదా! ముందున అక్కడికి వెళ్ళాము. మళ్ళీ అక్కడ కొంతసేపు కార్లు అవి ఎక్కి దిగింది. డ్రైవ్ చేసింది. ఇక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేశామండి. పుట్టినరోజప్పుడు పిల్లలకి నచ్చింది చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! సో, అదే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాము. అదిగోండి జారుతుంది. జస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది. 1 అవర్ అయితే హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయింది. మనీ అయితే 1 అవర్‌కయితే పే చేశాము. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి గాలిలో అక్కడ ఎయిర్ అనేది ఉంటుంది. అక్కడ బాల్స్ పెడితే అవి ఎగురుతూ ఉంటాయి. సో, అవి పట్టుకోవాలని చాలా ట్రై చేసింది. చివరికి క్యాచ్ చేసి పక్కన పెట్టేసింది. అక్కడివన్నీ జస్ట్ చూపిద్దామని వీడియో తీశాను. అదిగోండి అదంతా ప్లే జోన్. ఈవిడ ఇంకో కారెక్కి దిగుతూ ఉంది. అక్కడున్నయన్నీ ఎక్కడం, దిగడం, డ్రైవ్ చేయడం.
సో, పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. వాళ్ళ అక్కతోటి కూడా కూర్చొని కొన్ని ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ రెస్టారెంట్‌కైతే వెళ్ళిపోయామండి అక్కడి నుంచి. రెస్టారెంట్‌లో క్రౌడ్ అయితే చాలా ఉంది. చాలా మంది బర్త్‌డేస్ కూడా ఉన్నాయి. సో, క్రౌడ్ అయితే చాలా ఉంది. మేమెళ్ళేటప్పటికి టేబుల్స్ కూడా ఏవి ఖాళీ లేవు. సో, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మాకు టేబుల్ అనేది అలాట్ చేశారు. నెక్స్ట్ మాది అయిపోయింది. లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత చివర్లో పాప బర్త్‌డే అని చెప్తే వాళ్ళు కేక్ అరేంజ్ చేసి కేక్ కటింగ్ అయితే చేయించారు రెస్టారెంట్ వాళ్ళు. అలాగే రెస్టారెంట్‌కి వచ్చిన వాళ్ళు కూడా మా పాపకి విషెస్ అయితే చెప్పారండి. అక్కడ స్టాఫ్ అలాగే తినడానికొస్తారు కదా! కస్టమర్స్ వాళ్ళు కూడా. వాళ్ళందరూ కూడా మా పాపకి విషెస్ అయితే తెలియచేశారు. అదిగోండి కనిపిస్తున్నారు కదా! వాళ్ళందరూ కూడా మా పాపకి విషెస్ అయితే తెలియజేశారు. అండ్ నెక్స్ట్ ఇంత చేసిన వాళ్ళం ఈవినింగ్ కేక్ కట్ చేయించకుండా ఉంటామా? సో, ఇదిగోండి ఇంట్లో ఈవినింగ్ కేక్ కటింగ్. కేక్ అయితే అరేంజ్ అయిపోయింది. కొత్త డ్రెస్ ఏసుకుందులే అని ఎంతో బతిమిలాడితే అప్పుడు లేచింది. సో, ఇది ఫ్లవర్ క్యాండిల్ అనమాట. దీన్ని అలా వెలిగించగానే ఇలా పడిపోయింది. అదిగోండి ఇప్పుడే అది పడిపోయింది. అది క్యాండిల్ అసలు సరిగ్గా లేదు. సో, హ్యాండ్‌తో పట్టుకొని ఊదమంటే ఊదింది మా పాప. చాలా కష్టపడింది అది ఊపడానికి కూడా. సో, అది ఊదిన తర్వాత కేక్ కట్ చేయించింది వాళ్ళ అక్క. కట్ చేయించిన తర్వాత వన్ బై వన్ వచ్చిన వాళ్ళందరూ కేక్స్ అయితే తినిపించారు. తన ఫ్రెండ్స్ ఉన్నారు చుట్టుపక్కల హౌసెస్‌లో వాళ్ళు. సో, వాళ్ళందరిని కూడా పిలిచాము. వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇదిగోండి ఫ్రెండ్స్ అనమాట తనకి. తన ఏజ్ చిన్నది. ఫ్రెండ్స్ ఏజ్ పెద్దది. సో, వన్ బై వన్ కేక్స్ అయితే తినిపిస్తున్నారు. తనకి యాక్చువల్‌గా కోల్డ్, కాఫ్ ఉంది. సో, కొంచెం కొంచెమే పెట్టండి అని చెప్పాను. వన్ బై వన్ వచ్చి పెడుతూ ఉన్నారు కేక్స్. నోట్లో నిండా ఉంది. అందుకని తను పెడుతున్నా కూడా తను తినలేక వెయిట్ చేస్తూ ఉంది. నోరు తెరవలేదని. వన్ బై వన్ అయితే పిల్లలందరూ వచ్చిన వాళ్ళందరూ కేక్స్ అయితే తినిపించారు. సో, ఈరోజైతే మా పాప చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. మీరు మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.